ఎంతో సమయం నుంచి దేవర్షి ఇక్కడికి రాలేదు. కారణం ఏమై ఉంటుంది? దేవి, నీ ప్రశ్నకు సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. అంటే నా ప్రశ్న ఏమంటే, నారదుడిక్కడికి రావలసిన సమయం వచ్చినప్పుడల్లా నీవు నారదుడింకా రాలేదేమా అని అడుగుతూ ఉంటావు. తమరు అంటున్న దానిలో ఏమిటి అభిప్రాయం? దేవర్షి ఇక్కడికి రాబోతున్నారన్నా? అభిప్రాయం వెనకటి మాట దేవి. నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు రానే వచ్చాడు. ఓం నమ శివాయ. మరి భక్తవత్సల, నేను ప్రత్యక్షం కాగానే తమరి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడిందే, దాని రహస్యమేమిటో? నారద, లోలోని ప్రేరణతో పెదవులపై తొణికిన చిరునవ్వు కంఠంలోనో కష్టాల్లోనో ఉన్న విషాన్ని సహించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మేము సదా మందహాసం చేస్తూనే ఉంటాం. అయినా నీ మూల ప్రశ్నకు సమాధానం పార్వతీదేవి చెప్తుంది. ప్రభు, నారదుడు వచ్చినప్పుడల్లా మీరు నన్నేదో ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటారు. మాటి మాటికి ఇలా వినోదం పొందుతూ నా పరిస్థితిని తమరు విషమింపజేస్తూ ఉంటారు. చూస్తున్నావుగా నారద, నీవు రాగానే పార్వతీదేవి మాపై అలకపోనింది. ఇక నీవే ఈమెకు నచ్చజెప్పు. మేము నచ్చజెప్పితే ఆవిడ వింటుందా? మాత, అజ్ఞానం వల్ల తమ ఈ సేవకుడి వల్ల ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. తప్పేమిటి, క్షమించడమేమిటి? వీటి రెండిటికి ఎలాంటి ఆధారమూ లేదు కదా. కాస్త చెప్పండి, ఇప్పటిదాకా మీరెక్కడున్నారు? మీరు కైలాసం వైపుగా రాలేదే? నేను కైలాసానికి ఎందుకు రాలేదా? ఆలోచించి మరీ చెప్పు నారద. ఇక ఆ సమాచారం ఏదో వినిపించు. అది వినిపించడానికేగా ఇక్కడ దాకా వచ్చావు. నారాయణ నారాయణ. పరమేశ, తమకు తెలుసు కదా సమాచారం వినిపించడానికి ఇక్కడికి వచ్చానని. తమకిది తెలిసి ఉండాలి. ఆ సమాచారం ఏమిటో తెలిసే ఉంటుంది. తమరేమో సర్వజ్ఞులు. సర్వజ్ఞతను సర్వవ్యాపకతను ప్రచారం చేయడం వీలు కాదు. చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? పరమేశ, సమాచారం ఉన్నదేదో ఉన్నదే. తమరు నాకు ఒక మాట చెప్పండి. ఆ దితి యొక్క ఇరువురు దైత్యపుత్రులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఈ జగతిలో వినాశలీలను ప్రారంభించబోరు కదా. ఏమైంది స్వామి? తమరు గంభీరంగా ఉన్నారే. నారదుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదేం తమరు? పరమేశ, తమకు నా ప్రశ్న ఎక్కువ గూఢమనిపించిందా? నీ ప్రశ్న కాదు, దానికి సమాధానం గూఢమైనది. విధివ్రాతను బట్టి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇరువురు సోదరులు శ్రీ మహావిష్ణువు 2 అవతారాలనెత్తడానికి కారకులవుతారు. ఇదెంతో శుభకరం పరమేశ. ఈ శుభ సంఘటనలో అశుభం లేకపోలేదు నారద. అంటే ఈ ఇద్దరు దైత్యులు అధర్మాలను, దురాగతాలను, అత్యాచారాల చరమస్థాయిని అధిగమించినప్పుడు ఆ అవతారాలు ఎత్తవలసిన అవసరం కలుగుతుంది. ఇదెటువంటి విధిలీల ప్రభు? దురాత్ములు అధర్మకృత్యాలు చేస్తూ అమాయకులైన వారిని, ధర్మాత్ములను కష్టాల పాలు చేస్తూ అధర్మం చరమస్థాయిని అందుకున్నప్పుడు గాని అవతారాలు ఎత్తడం జరగదా? అంతకు ముందుగానే అవతారాలు ఎత్తే అవకాశం లేదా? సత్పురుషులను ఈ దురాత్మలు బాధించేందుకు ముందుగానే వారి వినాశనం కలిగించండి స్వామి. దేవి పార్వతి, ఈ సంపూర్ణ ప్రకృతి, బ్రహ్మ, విష్ణువు, మేము, ఈ విధిలిఖితము అంతా నిశ్చిత నియమాలకు కట్టుబడి ఉండాలి. సమయానికి ముందుగా ఏదీ సంభవం కాదు. దీనికర్థం అమాయకులైనట్టి ప్రజలందరూ కూడా ఈ దురాత్ముల పైశాచిక అహంకార భావనలకు అకారణంగా తమ ప్రాణాలు బలిపెట్టాలా? అకారణంగా ఏమీ జరగదు. జరిగేవన్నీ సకారణంగానే జరుగుతాయి. పక్షపాతపూర్ణ దృష్టి కారణం వెతకడంలో నిష్ఫలమవుతుంది. అందువల్ల అనిపించేదేమంటే జరుగుతున్నదంతా అకారణం అనిపిస్తుంది. ప్రజలు తమ దుష్కృత్యాలను, దురాగతాలను మాత్రం ఎన్నడూ లెక్కించరు. అందువల్ల వారికి అనిపించేదేమంటే అకారణంగా తమ కష్టాలు కలిగాయని. దురాత్ములు
జపతపాల వల్ల తమకు ప్రాప్తించిన శక్తులను దురుపయోగం చేసుకుని వాటికి అంతం కలిగేదాకా తాము మృత్యువాత పడకుండా ఉంటారు. దీనికి అర్థమేమంటే పరమేశ, ఈ రాక్షసులకు ఎప్పటిదాకా పుణ్యం, వరాలు, ఆ జపతపాదుల శక్తి ఉంటుందో అప్పటిదాకా వారికి ఎవరూ ఏ హాని చేయలేరన్నమాట. నిజం అదే. ఈ అసురులు పురుషార్థము జపతపాల వల్ల శక్తిని సంతరించుకుంటారు. కానీ అధర్మాలు, దుష్ట ప్రవర్తనల పాపం వల్ల నెమ్మదిగా వీరి శక్తి సమాప్తం కాసాగుతుంది. అందుచేత చింతించవలసిన అవసరం ఏమీ లేదు. సమయం రాగానే అన్ని కష్టాలకు, సమస్యలకు సమాధానం లభిస్తుంది. ఓం నమః శివాయ. దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాబలి హిరణ్యకశిపునికి. దేవేంద్ర, ఏమైంది వరుణదేవా? దేవేంద్ర, దైత్యరాజు హిరణ్యాక్షుడు, ఆ హిరణ్యకశిపుడు తమ సేనలతో పాటు ఆకాశ మార్గాన్న స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వస్తున్నారు. చింతించకండి వరుణదేవా, ఇంకా చింతించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం వారందరినీ పరాక్రమంతో, ఎంతో బలంతో ఎదుర్కోగలం. వెళ్ళండి, ఇక సేనను సిద్ధం చేయించండి. దైత్యరాజు హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యకశిపునికి. స్వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రులకు, అజేయ అసుర సైనికులారా, మనం మన లక్ష్యమైన స్వర్గాన్ని సమీపించేస్తున్నాం. ఇక మనం స్వర్గంపై ఆక్రమణ చేసి విజయం సాధించాలి. శక్తిహీనులు, బలహీనులైన దేవతలను స్వర్గం నుంచి భూమి మీదకు పారేయండి. అసురరాజు హిరణ్యాక్షునికి. దేవతలకి కమ్మలతో తలపడేంత శక్తి కూడా లేదు. వారెంతో దుర్బలులైపోయారు. స్వర్గంలో మనం ప్రవేశించే ముందుగానే వారక్కడి పారిపోతారు. అందుకని ఓ శూరవీరులారా, సాగండి ముందుకు, ఆ స్వర్గంపై ఆధిపత్యం పొందండి. మహాబలి హిరణ్యకశిపునికి ఆక్రమణ. అసురరాజు హిరణ్యకశిపునికి, అసురరాజు హిరణ్యకశిపునికి, అసురరాజు హిరణ్యకశిపునికి. దైత్యరాజు హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యకశిపునికి. అసురరాజు హిరణ్యకశిపునికి, మహాబలి హిరణ్యాక్షునికి. అసురరాజు హిరణ్యకశిపునికి, మహాబలి హిరణ్యాక్షునికి. అసురరాజు హిరణ్యకశిపునికి. రా హిరణ్యకశిప, ఈ సింహాసనంపై కూర్చో. ముల్లోకాల్లో సర్వశ్రేష్టమైన ఈ స్వర్గాసనంపై కూర్చుని స్వర్గ సుఖాలన్నీ అనుభవించు. పెద్దవాడు నీవుండగా నీవు స్వర్గాన్ని పాలిస్తూ ఉండు. తమ ఆజ్ఞ అన్నగారు. మహాబలి హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యాక్షునికి, మహాబలి హిరణ్యాక్షునికి.
దేవేంద్రుడు దేవతలునా? అదేమిటి దేవేంద్ర, ఇలా భయభీతులై ఎక్కడికి పారిపోతున్నారు? ఆ పరిగెత్తడం చూస్తుంటే ఏదో పెద్ద పులిని చూసి పరిగెత్తినట్టుగా ఉంది. ఏం చెప్పను దేవర్షి, మాకు కలిగే కష్టాలకు అంతమే ఉండదేమో. ఒక రాక్షసుడు చావగానే మరొకడు పుట్టుకొచ్చేస్తాడు. ఆ తరువాత వాడి కళ్ళు స్వర్గంపై పడనే పడతాయి. అంటే మళ్ళీ ఓ అసురుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని పొందాడు, అంతేనా? నారాయణ నారాయణ. అసురుడు కాదు దేవర్షి, అసుర సోదరులనండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరూ స్వర్గంపై ఆధిపత్యం పొందారు. వారు ఆధిపత్యం పొందలేదు, మీరే స్వయంగా అప్పగించారు. మేమలా ఎందుకు చేస్తాం దేవర్షి? చేశారు కదా. ఇదంతా చేసేసి మీరు భయంతో పారిపోతున్నారన్నమాట. దేవేంద్ర, ఒక చిన్న పిల్లవాడు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం తన శత్రువును ఎదుర్కొంటాడు, వాడితో తలపడతాడు. తనకు పరాజయం లేక విజయం కలిగినా దాన్ని గురించి చింతించకుండా తన మర్యాదని, పరువుని, స్వాభిమానాన్ని కూడా కాపాడుకుంటాడు. వెనుదిరగక నిబ్బరంగా ఉంటాడు. తమరేమో నిలవలేక వెనక్కు తగ్గారు. కేవలం వెనుకంజే కాదు, వెన్ను చూపి పారిపోయి వస్తున్నారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, పారిపోయి వచ్చినది తమరైనా సిగ్గు నాకు కలుగుతోంది. మాపై అకస్మాత్తుగా ఆక్రమణ జరిగింది దేవర్షి, అకస్మాత్తుగా. అలాంటి పరిస్థితిలో మేమేం చెయ్యగలం? తమరు చేయగలిగినదేదో తమరు చేశారు. ఇటువంటి పరిస్థితిలో చేయగలిగిన వారు చేయలేనిదేముంది దేవేంద్ర? ప్రాణాలను తీస్తారు లేదా ప్రాణాలను ఇచ్చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే తమ ప్రాణాలను దక్కించుకుని పారిపోతారు. మా పరిస్థితి అర్థం చేసుకోండి దేవర్షి. తమ కర్తవ్యాన్ని తమరు అర్థం చేసుకోరు, పరిస్థితిని నేను అర్థం చేసుకోవాలా? నారాయణ నారాయణ. అలా జరగదు దేవేంద్ర. మేము నిలదొక్కునే లోపుగానే అకస్మాత్తుగా వారు మా సేనపై ఆక్రమణ చేశారు. అయితే తప్పంతా అసురులదేనంటారా? తమరి తప్పేమీ లేదంటారా? మా తప్పేమిటి? అజాగ్రత్త దోషమే కదా. జాగ్రత్తగా ఉండకపోవడం ఒక పెద్ద తప్పే. అసురులు స్వర్గంపై పదే పదే ఆక్రమణ చేశారు. తమరు అటు ఇటు పరిగెత్తారు. ఏదో విధంగా దైవకృప కారణంగా అసురులు పరాజితులయ్యారు. కానీ తమరు సచేతనులు, అప్రమత్తులు కాలేదు. తమరెప్పుడూ భోగవిలాసాల్లో మునిగి తేలారు. తమ అజాగ్రత్త వల్ల, తమ విలాసాల వల్ల శత్రువులకు లాభించవచ్చు కదా దేవేంద్ర. అందుకే వారు ఆక్రమణ చేసి లాభం పొందారు. వర్తమాన స్థితి గంభీరమైనది దేవర్షి. మాకు మార్గదర్శనం ఇవ్వండి దేవర్షి. దయచేసి మాకేదైనా ఉపాయం చెప్పండి. మేమెప్పుడు తమ సహకారం పొందుతూనే ఉన్నాం దేవర్షి. సహకారం ఎలాగూ పొందుతున్నాం కదా అనే ధైర్యంతో తప్పులు చేస్తూనే ఉండడం అవసరమా? ఇక ముందు మేము జాగ్రత్తగా ఉంటాము దేవర్షి. కానీ దయచేసి ఈసారికి మా కష్టాన్ని తీర్చండి. నారాయణ నారాయణ. కష్టాలను కడతీర్చే కార్యాన్ని చేయవలసినది ఎప్పుడూ కడతీర్చేవారే. తమరు ఆ శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే. శ్రీహరి, కాపాడండి, మమ్మల్ని ఈ సంకటం నుంచి కాపాడండి ప్రభు. దేవేంద్ర, ఇద్దరు దైత్యులు స్వర్గంపై ఆధిపత్యం పొందారనే సమాచారం మాకప్పుడే అందింది. సమాచారం తమకు అప్పుడే అందిందా? అవును దేవేంద్ర, ఈ సోదరులిద్దరూ పూర్వజన్మలో వైకుంఠలోకపు ద్వారపాలకులు జైవిజయులే. వీరు సనకాది ఋషుల శాపం కారణంగా ఈ జన్మలో దితికి పుత్రులుగా ఉద్భవించారు. ఇద్దరు భయంకర దైత్యులే ప్రభు. వీరిద్దరూ కూడా ఎంతటి భయంకరమైన ఘోరకృత్యాలు చేస్తారంటే వాటిని చూసి ముల్లోకాల ప్రజలు వణికిపోతారు. ప్రభు, ఈ పరిస్థితిలో వారి వినాశానికి ఏదైనా ఉపాయం చెప్పండి. లేదు దేవేంద్ర, ఇంకా వీరి అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేంత వరకు మేము వీరి విషయంలో జోక్యం చేసుకోలేం. నారాయణ నారాయణ. జయ హే శ్రీహరి, జయ హే జయ హే శ్రీహరి. ఇప్పుడే తమరు అంటున్నారు చూడండి, అదే మాట పరమేశ్వరులు కూడా చెప్పారు. ఈ లీల తమదో లేదా పరమేశ్వరునిదో అది మీ ఇరువురికే తెలియాలి. విచారకర విషయం ఏమంటే శ్రీహరి, ఎప్పటికీ ఇద్దరి దుష్టుల అత్యాచారాలు చరమస్థాయిని చేరుతాయి. ఎప్పుడు తమరు అవతారాన్ని ఎత్తుతారు, మరి ఎప్పుడు వీరి సంహారం జరుగుతుంది? శ్రీహరి, ఎంతో ఆలస్యం జరిగేటట్టుగా ఉంది.
మేము అవతారం ఎత్తబోతున్న సంగతి నీకెవరు చెప్పారు నారదా? నీవేదో కల్పనాలోకంలో విహరిస్తున్నావు. ప్రభు, పరమేశ్వరుని సంకేతాన్ని కల్పనకు రూపమనవచ్చునా? కాదు కాదు, ఎన్నటికీ కాదు. మరి ఆయన కోరిక అదే అయితే మేము అలాగే అవతారం ఎత్తుతాం. అదెప్పుడు జరుగుతుందో అనే నిర్ణయం పరమపిత బ్రహ్మదేవుడు, ఆ శివశంకరుడు చేస్తారు. మేము వారి ఇచ్ఛానుసారమే నడుచుకుంటాం. ప్రభు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? స్వర్గం నుంచి బహిష్కృతులమై ఇక మేమేం చేయగలం? ఎక్కడికి వెళ్ళగలం? దేవేంద్ర, ఎప్పుడైతే పాపాల చీకటి ఛాయలు విస్తృతమైపోయి కష్టాలనే మేఘాల రూపాన్ని తాము ధరిస్తాయో అప్పుడు పరమార్థం కోరేవారు పుణ్యాల కాంతిని ప్రసరింపజేయడం ఎంతో అవసరమవుతుంది. స్వర్గాన్ని సంపాదించుకునేదాకా తమరు అన్ని తీర్థాలకు యాత్రలు చేసుకుంటూ ధర్మాత్ములదో లేక ఋషివర్యులదో నివాసస్థానంలో విశ్రమించండి. అక్కడ నివసిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. ఊరికే చింతించడం వల్ల లేదా ఇటూ అటూ తిరగడం వల్ల ఏం లాభం కలగబోదు కదా. నారాయణ నారాయణ. ప్రభు చెప్పినట్టుగా చేస్తే తమకే శుభం కలుగుతుంది దేవేంద్ర. అంతా శ్రీహరిదే భారం. ఏ? అదృశ్యులైపోయారు. మోసం! హిరణ్యాక్షుణ్ణే మోసం చేశారు. కానీ ఎక్కడికెడతారు? నేను మిమ్మల్ని భూలోకాన, పాతాళంలో, ఆకాశాన వెంబడిస్తాను. సర్వత్రా నాకే కదా అధికారం ఉండేది. ఎక్కడికెళ్ళగలరు మీరు? శాంతించండి దైత్యరాజా, కొంచెం శాంతించండి. నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు. నారాయణ నారాయణ. ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు? ఎందుకు? ఏమంటున్నావు? దైత్యరాజా, నేనేమన్నా అదంతా తమ పక్షాన దేవతలకు విరుద్ధంగాను అన్నదే. నన్ను చూసి భయభీతుడు అయి నీవు అలా అంటున్నావు నారదా? లేదు లేదు దైత్యరాజా, నాకు తమకు మధ్య భయానికేం తావులేదు. యుగ యుగాల ప్రేమ ఉంది. నేను తమకు శ్రేయోభిలాషినే. ఏమన్నా? ఏం లాషివి? శ్రేయోభిలాషిని. ఆ, అక్కడితోనే ఆగు. నాకు కాస్త చెప్పు, ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు? నీకు కనిపిస్తూనే ఉంటారు కదా. అవునవును దైత్యరాజా, నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది. నారదా, నీవేదో వాగుతూ ఉంటావు. ముందు శ్రేయోభిలాషినన్నావు, ఇప్పుడేమో భవిష్యత్ అంటావు. త్వరగా చెప్పేయి, ఇప్పుడు ఆ దేవతలు ఎక్కడ దక్కున్నారు? అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా. కానీ నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే, తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పరుగెత్తటం ఎందుకని? మళ్ళీ అదే వాగుడా? మొదట శ్రేయోభిలాషట, తర్వాత భవిష్యత్తు, ఇప్పుడేమో పరిగెత్తడవా? నా కోపాన్ని నీవు మరింత పెంచక నారదా. అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు. అదీ కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట మారుస్తున్నావు. ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా? దీని ఫలితమేమిటో నీకు తెలుసా? తెలుసు. అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్నే కలిగిస్తుంది దైత్యరాజా. అయితే ఎందుకు చేస్తున్నావు ఈ దురాగతం? ప్రశ్న నాది, తమరడిగేశారు. ప్రశ్నలనెప్పుడు శక్తిమంతులే బలహీనుణ్ణి అడుగుతారు. అదే నేననేది, అదే నేను అడుగుతున్నాను దైత్యరాజా. ప్రశ్నలు ఎప్పుడూ కూడా శక్తిమంతులే అడుగుతారు. మరి తమరెందుకు అడిగారు అని. ఇంత దురహంకారమా? మళ్ళీ అదే ప్రశ్న. నేను ప్రశ్న అడుగుతాను, నీవు సమాధానమివ్వు.
పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశ్న ఏమిటి తమరి ప్రశ్న? నువ్వెంతో దుష్టుడివి నారదా. మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా? నాకొక మాట చెప్పు. నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి? అవసరమేమిటి వారిని వెతకటానికి? మళ్ళీ మళ్ళీ ప్రశ్న. ప్రశ్న కాదు, అడిగింది చెప్పు. అసురరాజా, నాకిది అంతా బాగా తెలుసును. తమరు భూలోకం పైన పాతాళలోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే, ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా. ఏమిటి నీవనేది నారదా? నారాయణ నారాయణ, మధ్యలో నేనెవరిని చెప్పడానికి? ఇదంతా విధి విధానంలో ఉన్నదే. నీవు నిజమే చెప్పావు నారదా. మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయయాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు. కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట. తమ తండ్రి కశ్యపుల వారు నిజమే చెప్పారు, తమ హితం కోరే చెప్పారు. మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేదేమిటంటే, తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి. ఆయన అసుతోషులే, శీఘ్రమే ప్రసన్నులైపోగలరు. తమరు ఆయనను పుత్రునిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు. అదంతా సరేలే, కానీ నీవు నాకు చెప్పగలవా నారదా? ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన అవసరం ఏమిటి? మళ్ళీ ప్రశ్న అడిగారు. నేను మీకు చెప్పేదేమిటంటే దైత్యరాజా, తమరేగా ఇందాక నాతో అన్నారు, ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ. సరే, ఆ సంగతి ఇక వదిలేద్దాం. కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే దైత్యరాజా, తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి, ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి. తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు. అయితే నేను ఇక వెంటనే శివారాధన ఆరంభించవలసిందే. ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా. నారాయణ నారాయణ, తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్లి శివారాధన ఆరంభించవలసిందే దైత్యరాజా. దేవర్షి నారదుడు నాకు ఇదే చెప్పాడు. పుత్రుని పొందటానికి నేను తపస్సు చేయవలసిందేనట. నీకు ఏమైంది నాయనా? ఏదో భ్రమలో పడ్డట్టున్నావే. నీవు నా పుత్రుడు సుమా. ఈ దేవర్షి నారదుడు, ఆరాధన, శివుడు ఇవన్నీ మన మధ్య ఎలా ప్రవేశించాయి? పుత్రులకు తమ తల్లియే సర్వస్వము కదా. అందుచేత తక్కిన ఆలోచనలు కట్టిపెట్టి నీ తల్లి ఆజ్ఞను పాటించడమే ఇక నీ కర్తవ్యం. వెళ్ళి హిరణ్యకశిపుడు కూడా చెప్పు, మీ తల్లి దితి వివాహం చేసుకోమన్నదని. నేను మీ ఇరువురు కోసం దైత్య కళలను చూశాను. వెళ్ళి నా ఆజ్ఞను పాటించు. స్వామి, తమకేమైంది? తమరి ముఖం ఇంత విషాదంగా ఉందే? జీవితపు ఈ ఘట్టంలో ముఖంపై సంతోషం తాండవించాలి, కానీ తమరు చింతాగ్రస్తులయ్యారే? విశేషమేమీ లేదు వరాక్షి. విశేషం కాకపోయినా అది సాధారణమైన చెప్పండి మరి. ఏం చేస్తావో తెలుసుకుని. ఏ భార్య అయినా తన భర్త ఎందుకు చింతిస్తున్నాడో తెలుసుకుని ఏం చేయగలదో నేను తప్పక అదే చేస్తాను స్వామి. వద్దు వరాక్షి, వద్దు. నీవు ఈ విషయంలో ఏమీ చేయలేవు. స్వామి, తమకు తమరి చింత నిజంగా ఎంతో పెద్దదని తెలుసును కదా. కానీ చింతను సమ్మింపజేసే నా శక్తి తమ చింత కన్నా ఎక్కువో లేక తక్కువో తమకు తెలియనే తెలియదు. నీ తర్కం బాగానే ఉంది, కానీ నా చింత చిన్నది కాదు, పెద్దది కాదు, ప్రత్యేకమైనది. ప్రత్యేకమా, అద్భుతమా, విలక్షణమా? చెప్పండి స్వామి. అయితే విను వరాక్షి, మేము సోదరులం స్వర్గం జయించగానే
దానవులు, మానవులు, దేవతలు, యక్షులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది నాకు తెలుసు స్వామి. మేము మా బాహుబలంతో భూమి పాతాళాలపై ఆధిపత్యం పొందే ప్రతిజ్ఞ చేశాం. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు స్వామి? అవన్నీ నాకు తెలుసు. తమరు నాకు చెప్పవలసిందల్లా నాకు ఏమాత్రమూ తెలియని సంగతులే. అయితే ఓ సత్యం తెలుసుకో, అదే మాకు చింతను కలిగించింది. నేను భూమిపై పాతాళంపై విజయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది. నీవు ఎందుకు నవ్వుతావు? అరే, నీవెందుకు నవ్వుతావు? ఇంతదాకా తెలియదు సుమా, నా పతిదేవులు ఇంత అమాయకులని. ఇంత అమాయకుల? ఎంత అమాయకులు? ఎంతగా అంటే మీకు ఇది కూడా తెలియదు. పుత్రుడు వివాహమైన వెంటనే కాదు, కొన్ని మాసాల తర్వాతనే జన్మిస్తాడని. నేను అమాయకుడినని నీవు నవ్వుతున్నావు. నేనేమో నీవు అజ్ఞాని అనుకుని అంతా వింటున్నాను. నేను అజ్ఞానినా? అయ్యో, నేను చెబుతున్నదేమంటే ఇప్పుడేగా మనకు వివాహమైంది. ఇక సమయం వచ్చినప్పుడు మనకు పుత్రప్రాప్తి కూడా అవుతుంది. కాదు వరాక్షి, కాదు. పుత్రుడు నీ నుంచి కాదు, పరమేశ్వరుని ఆరాధన వల్ల ప్రాప్తిస్తాడు. ఏమిటి? అవును, మా తండ్రి ప్రజాపతి కశ్యపుడు, ఆ దేవర్షి నారదుడు ఇద్దరూ చెప్పారు, పుత్రప్రాప్తి కోసం నేను శివారాధన చేయవలసిందేనట. అదే నిజమైతే తమరు తప్పకుండా తమ మనోవాంఛ నెరవేరడానికి శివారాధన చేయవలసింది. పితాశ్రీ, ఆ దేవర్షి నారదుల మాటలు ఎన్నటికీ అసత్యం కాజాలవు. కాని వరాక్షి, ఒక విచారం ప్రశ్నార్థకమైన ఆ ఎదుట నిలిచింది. నిన్ను వదలి శివారాధనకు వెడితే నీకెలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఏ భార్య అయినా కోరుకునేది తాను తన భర్త మంగళ కార్యానికి అడ్డు రాకూడదని. మరి నేను కూడా మీకు అడ్డు తగిలి తమ శివారాధనలో జోక్యం చేసుకోను. నాకు విచారం ఎందుకు అంటే, మన వివాహం జరగగానే నిన్ను వదిలి ఆరాధనకని వెళ్ళిపోవటం అనేది ఉచితమేనా అని. శివుని సన్నిధికి వెళ్లడంలో అనుచితమే ఉంది? ఆయన సర్వోన్నతుడే. ఆయన ఎదుట నా వంటి బంధువులంతా అల్పులే కదా. సంతోషంగా వెళ్ళండి స్వామి. ఇంత పెద్ద నిర్ణయం చేసే ముందు మా తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉంటుంది. నేననుకోవడం వారు కూడా మీకు హితాన్ని బోధిస్తారు. ఎందుకంటే మీరు ప్రభు భక్తితో ఆశీర్వాదం కోసం వారి శరణుకై పెడుతున్నారు. దేవి పార్వతి, ఈ విధంగా మాకేసి తదేకంగా చూస్తున్నావే? దేవాదిదేవా, తమరేమో అసుతోష మహేశ్వర రూపులుగా ప్రసిద్ధులు. అందరి మనోవాంఛలను నెరవేరుస్తారు. నాది కూడా ఓ కోరిక తీర్చండి పరమేశ. నీకు తెలుసు కదా, నేనెల్లరి కోరికలు తీరుస్తానని. మరి మేము అడగక అడిగిన మా అర్థాంగి కోరికనే తీర్చకపోతామా? ఏమి నీ కోరిక దేవి? నా కోరిక ఏమంటే, గగన విహారం చేస్తూ ఆనందంగా కాశీ వెళ్ళాలని ఉంది. కైలాసంలాగే కాశీ కూడా తమ ప్రియమైన నివాస స్థలం కదా. అక్కడ అసంఖ్యాక శివభక్తులు తమరి సాక్షాత్కారానికై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తమరు వారి భక్తికి, వారి కోరికలకు సముచిత ప్రతిఫలం ఇవ్వవలసిందే. అలాగే పదదేవి, మేము నీ కోరిక తీర్చడానికి తత్పరులమే. కానీ స్వామి, నందికి శివగణాలకు మనం విహారానికి వెళుతున్నట్టు చెప్పాలి కదా. అందుకు అవసరమేం లేదు. నందయ్య, పరమేశ్వరుడు మాతా పార్వతి ఎక్కడికెళ్లారు? ఏం చెప్పను, ఎలా చెప్పమంటావు? వారు ఎక్కడికెళ్ళారో ఈ విషయం గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఒకవేళ పరమేశ్వరుడు భక్తుడి పిలుపు విని సహాయం చెయ్య వెళ్ళారేమో. మరి పార్వతీమాత? ఆమె కూడా వెంట వెళ్ళే ఉంటుంది. నాకు అనిపిస్తోంది, అందరినీ చెకితులు చేయడానికి వారు అదృశ్యులై ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది నందయ్య? ఏమవుతుందయ్యా, వారు ప్రత్యక్షమయ్యేదాకా మనం అందుకు వేచి ఉండవలసిందే. స్వామి,
పోనీ మనం కాశీ చేరుకునే ముందుగా మందరాచలంపై కొంత సమయం పాటు విశ్రమిస్తేనో? అలాగే మేము ముందే అన్నాంగా నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తామని. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను ఎంతకాలమైనా కఠోర తపస్సు చేస్తూనే ఉంటాను. నా పట్ల తమరు ప్రసన్నులై నాకు పుత్రుణ్ణి ప్రసాదించేంత వరకు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దైత్యరాజు హిరణ్యాక్షుడా, శివాయ, ఓం నారాయణ నారాయణ. ఓ పరమేశ, అద్భుతం తమరు, తమరి లీలలు అద్భుతమే. ఇది మరి యథార్థమే. తమరు హిరణ్యాక్షుడి తపస్సుకు ప్రసన్నులైపోయి అతడికి పుత్రుణ్ణి ప్రసాదిస్తారు. కానీ ఆ పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అనే విషయాలు తమరు తప్ప మరి ఇంకెవరు తెలుసుకోగలరు? చెప్పు ప్రియా, హిమాలయాలు బాగున్నాయా లేక మందరాచలమా? హిమాలయాలే. ఎందుకంటే హిమాలయాలు నీ పుట్టినిల్లు గనక. ఎందుకంటే అక్కడ నా భర్త తపోస్థలం ఉంది, గృహం ఉంది. మరి భర్త గృహం స్వగృహమే అవుతుంది. ప్రియా, అందం నీ ముఖారవిందంపై నిలిచిపోయి ఎంత అధిక సౌందర్యమయమైందంటే ఇక దాని నుంచి దృష్టి మరల్చుకోవడం సాధ్యం కావడమే లేదు. నీ అందమైన నేత్రాలను చూస్తూ ఉంటే అవి ప్రేమ సుధతో నిండినట్టుంటాయి. వాటి నుంచి లజ్జ, ఆకర్షణ అనే సుధారసం ఒలుకుతోంది. మధురమైన నీ అధరాలు సుమలేత పుష్పాలలా ఉన్నాయి. నీవు పలికితే పూలతేనెలు కురిసినట్టుంటుంది. నీ అందాల రూపం, లావణ్యం, ఆకర్షణ, మనోహర సౌందర్యం చూస్తూ ఉంటే నా మనోవాంఛ పెరిగి యుగ యుగాల పాటు నీ అందమైన ముఖారవిందాన్ని కళ్ళారా చూసి నా మదిలో నిలుపుకోవాలనుంది.
స్వామి ఈ వింత వ్యక్తి ఎవరు? ఇతడి వింతదనం నీ లీల యొక్క ఫలితమే దేవి. నాలీలేముంది స్వామి? నీవు నా కళ్ళు మూసేశావు. అప్పుడు ఇతడు ఉత్పన్నుడయ్యాడు. అందుచేత ఇతడు అందులో ఒక తప్పలేదు. ఇప్పుడిక ఇతడు రాక్షసులతో నివసించాలి. అందుచేత ఇతడు రాక్షస రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నీవే ఇతన్ని పెంచి పెద్ద చేయవలసి ఉంటుంది. నేనా? అవును, ఈ బాలుడు తన నిర్ధారిత స్థానం చేరుకునేదాకా నీవే పెంచి పెద్ద చెయ్యాలి. కానీ ఇతడి నిర్ధారిత స్థానం ఎక్కడుంది? కొంత సమయం పిమ్మట విషయమంతా నీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తమని పిలుస్తున్న ఈ భక్తుడెవరు స్వామి? ఆ హిరణ్యాక్షుడే పిలుస్తున్నాడు. ఈ బాలకుడి తండ్రి. ఏమిటి? అవును దేవి, ఈ అంధుడు అతడి పుత్రుడే అవుతాడు. యశోధన పుష్పలోచన ఓ జటిల కరుణామయ, ఓ యశోధన పుష్పలోచన ఓ జటిల కరుణామయ, నాదు పిలుపును అవధరింపుము, నాదు పిలుపును అవధరింపుము, మనసులోనే వెలయుమా. ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో. हिरण्यगर्भा भस्मप्रिया सर्वभूता महेश्वरा, पुत्रभिक्षनु कोरुवाडनु भवहरा